ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ మరింత ఆధునికంగా మారాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేరాలను అరికట్టడమే కాకుండా నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చేయగలిగితే నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. ఏపీ పోలీస్ రీటేట్ 2025 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్కు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసులు కూడా తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నేరాల తీరు పూర్తిగా మారిపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వాటిపై పోలీసులు అప్రమత్తంగా ఉండి వేగంగా స్పందించాలని సూచించారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని, సాంకేతికతను మరింత సమర్థవంతంగా వినియోగించాలని చంద్రబాబు సూచించారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ విధానానికి ప్రాధాన్యతనివ్వాలని, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేలా పోలీసింగ్ ఉండాలని చెప్పారు. ఎమర్జింగ్ థ్రెట్స్ ఆఫ్ న్యూ ఏజ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ, డ్రోన్ థ్రెట్స్, critical infrastructure, internal security, road safety, urban mobility, human resource reform, training, future skill architecture, technology modernization, digital police architecture. ఇవన్నీ కూడా వేరియస్ సబ్జెక్ట్స్ని చర్చ చేయడమే కాకుండా ఇప్పుడే ఒక 2 యాప్లు, ఒక MOU, ఇంకొక పక్క ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ వెబ్సైట్ కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీరందరూ కూడా ప్రజెంటేషన్ చూశారు కాబట్టి వే ఫార్వర్డ్ మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ మనం అనుకున్నట్టనే జరిగితే జీరో క్రైమ్ ఉండాలి. వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ ఈజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్? ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా మీరు గ్రూపులుగా డిస్కస్ చేశారు. ఈరోజు 6 గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను కూడా ప్రెజెంటేషన్ లో కొన్ని చూశాను. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నౌ. అట్ ది సేమ్ టైం న్యూ ఛాలెంజెస్, ఆ న్యూ ఛాలెంజెస్ లో కూడా లీడర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ కానీ ఓవరాల్ ఇది రావాల్సిన అవసరం. నేను చూసి ఒక దగ్గర చూస్తే లీడర్షిప్ 3వ ప్లేస్ లో పెట్టారు మీరు. టెక్నాలజీ ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, హిస్టారికల్ క్రైమ్ ఉంది, టుడే క్రైమ్ ఉంది, ప్రిడిక్టివ్ క్రైమ్ మీరు అనలైజ్ చేయగలుగుతారు. 90% ఇప్పుడు ఏఏ గురించి మాట్లాడుతున్నా ఎన్ని వస్తే 90% అర్థం అవుతుంది. ఎవ్రీడే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎ విలేజ్, ఇన్ ఎ డిస్ట్రిక్ట్, ఇన్ ఎ కాన్స్టిట్యున్సీ, ఇన్ ది స్టేట్ ఆర్ నేషన్. హౌ థింకింగ్ ప్రాసెస్ ఆర్ చేంజింగ్. ఒకప్పుడు 1991 బిఫోర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, అప్పుడు థింకింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఐడియాలజీ. ఎవరు మాట్లాడినా లెఫ్టిజం, సోషలిజం, రైటిజం, ప్రో క్యాపిటలిజం. లెఫ్ట్ లో కూడా డిఫరెంట్ ఐడియాలజీస్ ఫర్దర్. పార్టీలు కూడా డిఫర్ కావడం, ఆలోచన విధానాలు మారడం, లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం రావడం. అక్కడి నుంచి ఇవన్నిటితో కాదు గన్తోనే మేము సాధించగలుగుతాం అనుకున్నదని చెప్పి ముందుకెళ్లడం. అక్కడి నుంచి నేరుగా ఇంటలెక్చువల్స్ ఆ మూమెంట్ లో చేరి అక్కడి నుంచి మూమెంట్ నడపడం. సామాన్యులకు బియ్యం ధరల భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా మార్కెట్ ధర కంటే కిలోకు దాదాపు 10 తక్కువకే నాణ్యమైన బియ్యాన్ని అందించనున్నట్లు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ మరియు KNM స్టీమ్ రైస్ అయితే సూపర్ ఫైన్ వెరైటీ అమ్ముతున్నారు. 62 రూపాయల నుంచి 65 రూపాయలు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ క్వాలిటీని ఆగస్టు 1వ తారీఖు నుంచి కేవలం 52 రూపాయలకే అమ్మడానికి మిల్లర్స్ ఈరోజు అంగీకరించారు. అదే విధంగా గ్రేడ్ 1 బీపీటీ రా రైస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం మార్కెట్లో 58 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని జిల్లాలో కొంచెం 55 ఉంది, కొన్ని జిల్లాలో 58 రూపాయలు ఉంది. పర్టికులర్ బియ్యాన్ని కూడా కేవలం 50 రూపాయలకే కిలో అమ్మే విధంగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 130 రైతు బజార్లో కూడా గతం నుంచి మేము కొన్ని సందర్భాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఏ జిల్లాకా జిల్లా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రేడ్ 2 లూజ్గా అమ్ముతున్న వెరైటీ 45 రూపాయలకి ఆ బియ్యాన్ని కొనసాగించే విధంగా వాళ్ళు ఈ రోజు కూడా అంగీకరించారు. సో 26 కిలోల బస్తాల్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి 500 అవుట్లెట్లు, అంటే ఎక్కడైతే రైస్ మిల్స్ ఉన్నాయో రైస్ మిల్స్ బయటే వీళ్ళు అవుట్లెట్స్ ఏర్పాటు చేసి 500 రైస్ మిల్స్ లో వీళ్ళు 52 రూపాయలకి సూపర్ ఫైన్ గ్రేడ్ 1 స్టీమ్ రైస్ వెరైటీ బీపీటీను KNM ఈ వెరైటీ బియ్యం 52 రూపాయలకి అమ్మడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న రైతు బజార్లు 130 ఉన్నాయి మన రాష్ట్రంలో. 130 రైతు బజార్లో కూడా మేము ఈ సరుకు అందించే విధంగా అక్కడ కూడా అసోసియేషన్ తరఫు నుంచి ఒక స్టాల్ ఏర్పాటు చేసి వినియోగదారులందరికీ కూడా తక్కువ ధరకు అందించే విధంగా మేము ఈ కార్యక్రమం ఆగస్టు 1వ తారీఖున
ప్రారంభించబోతున్నాం అనే విషయం మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాం. రైతు బజార్లు అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా ఏర్పాటు చేసే ఈ స్టాల్స్ ని సద్వినియోగం చేసుకోమని మా వినియోగదారులందరికీ కూడా కోరుతున్నాం. మరొకసారి అవకాశం కల్పించడానికి కోసం సహకరించిన అందరికీ కూడా మా అధికార యంత్రాంగానికి అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సుధీర్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపు. అమరావతిని క్వాంటం పరిశోధనలో ఆవిష్కరణలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో క్వాంటం టెక్నాలజీ సీఈఓ రాజీవ్ హజ్రాతో భేటీ అయిన సీఎం అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తోందని వెల్లడించారు. అమరావతిని క్వాంటం పరిశోధనలో ఆవిష్కరణలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో క్వాంటం టెక్నాలజీ సీఈఓ రాజీవ్ హజ్రాతో భేటీ అయిన సీఎం అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తోందని వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, స్టార్టప్ ఇంక్యుబేషన్, అడ్వాన్స్డ్ రీసెర్చ్ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని తెలిపారు. జాతీయ క్వాంటమ్ మిషన్కు అనుగుణంగా ఏపీతో కలిసి పనిచేయాలని క్వాంటమ్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి 29.30 లక్షల కోట్ల పెట్టుబడితో 1037 పరిశ్రమలు వచ్చాయని, వీటి ద్వారా ఏకంగా 24.66 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ పరిశ్రమల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేస్తూ ప్రతి నెల స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి 29.30 లక్షల కోట్ల పెట్టుబడితో 1037 పరిశ్రమలు వచ్చాయని, వీటి ద్వారా ఏకంగా 24.66 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ పరిశ్రమల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేస్తూ ప్రతి నెల స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పరిశ్రమల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రతి నెల స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించిన మంత్రి రాబోయే నవంబర్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఏపీకి మరిన్ని భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు పాటిస్తూ నీటి ఎద్దడిని తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిందని వెల్లడించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో తాగునీరు, సాగునీరు సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని, ఈ ప్రాజెక్ట్ 4 రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965కు సవరణ జరిగే వరకు శ్రీకాకుళంలోని ఎల్పీ నెంబర్ 38/82Aలో 333.3 చదరపు గజాల మున్సిపల్ ఖాళీ స్థలంలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం శాఖ లీజు ప్రాతిపదికన కొనసాగేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి 2027 జూన్, జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. కొన్ని కోట్లాది మంది భక్తులు మరి గోదావరి పుణ్యస్నానం చేయటానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంటినైడ్ పథకం కింద పనులు, పరికరాలు, వాహనాలు, ఆధునికీకరణ సామాగ్రి మరియు మౌలిక సదుపాయాల కార్యకలాపాలను 4 ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడంలో రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ విజయవాడ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 51,952 మందికి 200 యూనిట్లు మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వటం కానివ్వండి, దాదాపు 5,000 మందికి 7,212 మందికి అంటే మెగా పవర్ లూమ్స్ ఏదో అంటారు, పవర్ లూమ్స్కి అదేమో హ్యాండ్లూమ్స్, ఇదేమో పవర్ లూమ్స్ 7,212 మందికి 500 యూనిట్లు చొప్పున ఇప్పటికే వీరికి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాము. మధురానగర్ నేతాజీ కాలనీ వాసులు చిరకాలంగా ఎదురుచూస్తున్న ఇంటి పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు ఇంటి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో ప్రతిపాదించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల నేతాజీ కాలనీలోని ఇళ్లకు నష్టం జరిగే అవకాశాన్ని గుర్తించిన అధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 29వ డివిజన్ నేతాజీ కాలనీ 4వ రోడ్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నేతాజీ కాలనీ పివి నరసింహారావు రోడ్, తుంగం రాములు వీధి ప్రాంతాల బీ ఫామ్ పట్టాదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బోండా ఉమ మాట్లాడుతూ దశల వారీగా అందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. ప్రజల ఇళ్లను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అవసరమైన బీఫామ్, పట్టా పత్రాలు, ఆధార్ కార్డు, పన్ను రసీదులు, ఇతర సంబంధిత పత్రాలు జిరాక్స్ కాపీలను సిద్ధం చేసి స్థానిక నాయకులకు అందజేయాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడం, పరిపాలనా ప్రక్రియల కారణంగా కొంత సమయం పట్టినా ప్రజలకు న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. అర్హత గల ప్రతి కుటుంబానికి రిజిస్ట్రేషన్ కల్పించే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, సింగం వెంకన్న, పీవీఆర్ 1వ డివిజన్ అధ్యక్షులు కమ్మినేని సురేష్, నాయకులు, కార్యకర్తలు, నేతాజీ కాలనీ, పివి నరసింహారావు రోడ్, తుంగం రాముల వీధి ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొన్నారు. 1970స్లోనో ఎప్పుడో 1960స్లోనో అప్పుడు క్లాసిఫికేషన్లో ఇది ఇరిగేషన్ క్లాసిఫికేషన్లో పెట్టారు. ఇరిగేషన్ క్లాసిఫికేషన్లో పెట్టబట్టే ఇన్నిసార్లు తీపిచ్చడానికి ప్రయత్నం చేసినా అది వెనక్కి కొడతానే ఉంది. ఎందుకంటే దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో నేతాజీ కాలనీ వాళ్ళకి ఇంకో పిడుగు లాంటి వార్త, ఫ్లైఓవర్ ఆర్ఓబి వచ్చింది. ఆ ఆర్ఓబి వాళ్ళు సర్వే చేసుకొని ఈ రోడ్డు నుంచి డైరెక్ట్గా ఆర్ఓబి అయితే అక్కడ గుణదల రోడ్లోకి బాగా ఈజీగా ఎక్కేస్తుంది, ఇంకేమీ మలుపులు లేకుండా అని చెప్పి వాళ్ళు సర్వే చేశారు. కానీ నేను చెప్పా, తర్వాత ఫైనల్ చేద్దాం, మీరు కంగారు పడవాకుండా అని చెప్పాను. వాళ్ళేమో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేటప్పటికి మనోళ్ళన్నీ ఈ నేతాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా ఇళ్ళు దెబ్బతింటాయి, ఇళ్ళు పోతాయని చెప్పి మర్యాద పడిపోయారు. తర్వాత మళ్ళీ నేను అధికారులు తీసుకుని వచ్చి ఎటువంటి పరిస్థితిలో ఇక్కడ అసలు నువ్వు బ్రిడ్జి కట్టపోయినా పర్లేదయ్యా బాబు, నువ్వు ఇక్కడ మాత్రం కడతానికి లేదు, ఉన్న ఇళ్ళు డిస్టర్బ్ చేయటానికి లేదు అని చెప్పి గట్టిగా ఆ రోజు వాళ్ళందరినీ మీ ముందే చెప్పాం. ఆ ఆపద నుంచి తీసేసాం. తర్వాత పట్టాలు, మరి పట్టాల అంశంలో మా సింగం వెంకన్న, మా కార్పొరేటరు లక్ష్మీపతి, అలాగే పీవీఆర్, ఇంకా స్థానిక నాయకులందరూ కూడా, మా సీను, వీళ్ళందరూ కూడా పదే పదే మీ ఇంటి దగ్గరికి వచ్చారు. కొంతమంది పేర్లు రాయించుకున్నారు, కొంతమంది మరి ఆ ఎక్స్పెన్సిచర్ అవన్నీ ఉన్నాయంటే కొంతమంది మీట్ అయ్యారు. ఎన్ని సంవత్సరం పట్టింది మీ దగ్గర జరగటం కోసం. సంవత్సరం కాలంలో దాంట్లో ఇప్పటికైంది ఒక 30-40% మాత్రమే అయింది.
ఇక నేను చెప్పా, ఇక వీళ్ళతో నమ్ముకుంటే వీళ్ళు ఇస్తారు, వీళ్ళు ఆ ఎక్స్పెండిచర్ ఎంత ఇస్తారు, దాంతో మనం చేయాలని అంటే నా ఎమ్మెల్యే టైం కూడా అయిపోయేటట్టు ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడుల కేసుల విచారణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ఎఫ్ఐఆర్ నమోదు, ఛార్జిషీట్ దాఖల్లో ఎలాంటి జాప్యం ఉండవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల సమస్యల పరిష్కారం, బాధితులకు సకాలంలో ఆర్థిక సాయం, అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన పెంపుతో పాటు మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన, పారిశుద్ధ్య కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విజయవాడ కలెక్టరేట్లో జరిగిన ఈ జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి స్థానంలో పార్టీ పోటీ చేసి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించి 4 నెలల పాటు సమన్వయకర్తలు గ్రామాలు, వార్డులో పర్యటిస్తూ పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడంతో పాటు ప్రజా సమస్యలపై గళం వినిపించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పేదరికం ఏ విద్యార్థి చదువుకు ఆటంకం కారాదని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్య భవిష్యత్తుకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. చదవాలనే తపన ఉన్న ప్రతి విద్యార్థికి తన వంతు సాయం అందిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. 27వ డివిజన్ పరిధిలో బావాజీపేటకు చెందిన టంకసాల మోహన్ ప్రియ డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత విద్య అభ్యసించేందుకు ల్యాప్టాప్ అవసరమని ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తెచ్చారు. ల్యాప్టాప్ కొనుగోలు కోసం P4 కార్యక్రమం కింద 25,000 రూపాయలను ఎమ్మెల్యే బొండా ఉమా అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కూడా P4 కార్యక్రమాల ద్వారా అనేక మంది విద్యార్థులకు, నిరుపేద కుటుంబాలకు సహాయం అందిస్తున్నామన్నారు. తమ కుమారుడు బొండా సిద్ధార్థ, బొండా రవితేజ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఫీజులు, విద్యా సామగ్రి, నిత్యావసర వస్తువులు అందిస్తూ వారి చదువులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఉమా పేర్కొన్నారు. నా పేరు మోహన్ ప్రియ. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. MBA చదువుదామని డిసైడ్ అయ్యాను. నేను మా మోహన్ మావయ్య ద్వారా నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. నాకు ల్యాప్టాప్ కావాలి. మావయ్య ద్వారా సహాయంతో నాకు ఎమ్మెల్యే గారు 15,000 ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ల్యాప్టాప్ నాకు MBAలో ప్రెజెంటేషన్స్కి కానీ సెమినార్స్ కానీ MBAలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకని కావాలి. ఈరోజు దేవీనగర్ చెందిన మా మేనకోళ్ళు డిగ్రీ పూర్తి చేసి MBAకి చదువు సహాయార్థం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన ల్యాప్టాప్ కోసం 15,000 ఇచ్చాడు. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకోవడమే కాదు, ఇట్లా చదువుకున్న ప్రతి పిల్లల్ని ఆదుకోవడం, ఆర్థిక సాయం సొంత డబ్బులతో చేయటం ఎంతో ఆనందదాయకం. ఈరోజు ఈ అమ్మాయికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబానికి ఎంతో తోడ్పాటుగా నిలబడినందుకు బొండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆగస్టు 9న విజయవాడలో బీసీ రణభేరి నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు.
బీసీల ఐక్యతను చాటేందుకు బీసీ రణభేరి నిర్వహిస్తున్నామని తెలిపారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని, సమాజానికి వెన్నెముక అని జగన్ నిరూపించారని అన్నారు. సామాజిక న్యాయం జగన్తోనే సాధ్యమని పేర్కొన్న జోగి రమేష్, కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు. విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు బీసీల గర్జన వినిపించబోతా ఉన్నాం. రణధ్వనిని కూటమి సర్కార్, కుట్రల సర్కార్, చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా, బీసీల ఐక్యతని చాటే విధంగా 2019 నుంచి 24 వరకు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి చూపించిన జగనన్న ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఏ విధంగా మేళ్లు జరిగినాయి, ఎన్ని మేళ్లు జరిగినాయి, సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఆలోచనల్ని అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసి చూపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలని ఏ విధంగా బలవంతులుగా తీర్చిదిద్దాడు ఒక్కసారి ఆలోచన చేసుకుని, గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలన, అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను ఏ విధంగా బాధ పెడుతా ఉన్నాడు, హింసిస్తా ఉన్నాడు, బలహీన వర్గాలైన మా నాయకుల పట్ల ఏ విధంగా కఠినంగా, కఠోరంగా వ్యవహరిస్తా ఉన్నాడు, మమ్మల్ని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తా ఉన్నాడు అనేది సమాజానికి తెలియజెప్పాలా, ప్రజలకు తెలియజెప్పాలా. జగనన్న ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ రోజు 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రజలంతా మళ్లీ జగనన్న కావాలి, జగనన్న ఉంటేనే సామాజిక న్యాయం జరుగుద్దని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠం మీద ఈ రోజు ఒక్క తాటి మీదకి వస్తున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరం కూడా విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు వెన్యూ అనౌన్స్ చేస్తాం. అందరం కూడా సంఘటితమై ఒకటి కాబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించబోతా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాం. అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నడవవలసిన అవసరం వచ్చింది అని చెప్పేసి, ఆ ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అందరం కూడా భావించారు కాబట్టి, భావిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పేసి మీ అందరు కూడా చెప్తూ ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.